టెక్మేల్ మండలం ధనురా గ్రామంలో గల ప్రాథమిక పాఠశాలలో విద్యార్థిని చితకబాదిన కీచక ఉపాధ్యాయుడు చంద్రప్రకాష్పై పోలీసులు ఆశ్రయించిన బాధిత కుటుంబాల ఫిర్యాదుతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చి ఉపాధ్యాయునికి అండగా ఉపాధ్యాయ సంఘాలు టెక్మేల్ పరిధిలో గల ధనురా గ్రామంలో విద్యార్థిని చితకబాదడంతో ఉపాధ్యాయునిపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సంఘటన టెక్మేల్ పోలీస్ స్టేషన్లో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని ధన్నూరా గ్రామ ప్రాథమిక పాఠశాలలో చంద్రప్రకాష్ టీచర్గా విధులు నిర్వహిస్తున్నారు. గత 2 నెలల క్రితం విద్యార్థి మనోహర్ని చితకబాదడంతో కాలు నరంకు దెబ్బ తగిలింది. దీంతో ఇన్ఫెక్షన్ కావడంతో పలు ఆసుపత్రుల్లో చికిత్స నిమిత్తం సంగారెడ్డిలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. దీంతో విద్యార్థిని చితకబాదేందుకు ఉపాధ్యాయుడిపై విద్యార్థులు అడగ్గా, సార్ మాకు ఎప్పుడు ఇలానే కొడుతూ ఉంటారని పిల్లలు చెప్పడం జరిగింది. 10,000 రూపాయల ఖర్చుల నిమిత్తం అందించాడు. విద్యార్థికి సరైనంత వరకు తన ఖర్చులు అందిస్తానని భరోసా ఇచ్చారు. విద్యార్థికి కాలు విరిగిందని వైద్యులు తెలపడంతో అక్కడి నుండి హైదరాబాద్లోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గత 2 నెలలుగా చికిత్స చేసిన వైద్యులు సారికదాన్ని తెలపడంతో సోమవారం పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు ఉపాధ్యాయుని పిలువగా ఆయనకు అండగా ఉపాధ్యాయ సంఘాలు రావడం గమనార్హం. ఏం జరిగింది స్కూల్లో అసలు? నా పేరు ఆర్ లావణ్య, ఎంపీపీఎస్ ధనరాలో ఇన్ఛార్జ్ హెచ్ఎంగా పనిచేస్తున్నాను. ఇన్సిడెంట్ జరిగిన రోజు నేను లీవ్లో ఉండడం జరిగింది. ఆ రోజు మధ్యాహ్నం పిల్లలు అల్లరి చేస్తున్నారని సార్ అందరినీ మందలించడం జరిగింది. అందరి విద్యార్థులతో పాటు మందలించడంలో మనోహర్ని కూడా మందలించడం జరిగింది. దానివల్లనే కాలుకి ఇన్ఫెక్షన్ అయిందని పిల్లగాని తల్లిదండ్రులు ఆరోపించడం జరిగింది. దానిపై నిజానిజాలు ఎవరికి ఇంకా క్లారిటీ లేదు. అంటే మీ స్కూల్ హెచ్ఎంగా మీకు ఈ విషయం తెలియదు, కాలుకు ఇన్ఫెక్షన్ అయింది, ఇంజరీ అయిన సంగతి మీకు తెలియదా? పేరెంట్స్ చెప్పిర్రు, దానివల్లనే అవుతుందా అని నేను కూడా వాళ్ళని అడగడం జరిగింది. మేడం రిపోర్ట్స్ అన్నీ తీసుకొస్తా, మీరు కూడా చూడండి అని పేరెంట్స్ కూడా నాకు చెప్పడం జరిగింది. ఇంకా రిపోర్ట్స్ అయితే రాలేదు. రిపోర్ట్స్ని బట్టి పై అధికారులు ఏ విధంగా స్పందిస్తారు చూడండి. అంటే రిపోర్ట్స్ అంటే హాస్పిటల్ రిపోర్ట్స్ రాలేదు. అంటే టీచర్ ఏమో నేను కొడితే నేనైతే అంతా కొట్టలేదని టీచర్ ఆరోపిస్తున్నాడు. ఓకే మేడం. పేరెంట్స్ ఏమో సార్ కొట్టడం వల్లనే ఇట్లా అయిందని పేరెంట్స్ అంటారు. అది నిజాలు ఎవరికి తెలియదు ఇంతవరకు. అమ్మాయి అబ్బాయి మేడం? అబ్బాయి. ఏ క్లాసు? సెకండ్ క్లాస్. ఓకే. మరి ఇక్కడ మీరు ప్రెజెంట్గా రోజు లేరా? లీవ్లో ఉంది. సార్ పేరు ఏం పేరు మేడం? చంద్రప్రకాష్ గారు. ఇప్పుడు ఉన్నారా మేడం చంద్రప్రకాష్ గారు ఇక్కడ? లీవ్లో ఉన్నారు. మరి ఎందుకు పిల్లల్ని మీరు ఇప్పుడు అంతగా కొట్టొద్దు కదా మేడం? ఏదో కొంచెం గద్దించో బెదిరించో. వ్యక్తిగతంగా అయితే సార్కి అయితే ఏం కోపం లేదు. మామూలుగా అయితే ఇట్లా దెబ్బేయడం జరిగింది. సార్ తెలియజేసి ఆ రోజు నేను కూడా లేదు. అది మామూలే మేడం, ఎందుకంటే ఇప్పుడు పేరెంట్స్కు మీరంటే కోపం ఏమి ఉండదు కదా. మాకు కూడా పిల్లలంటే కోపం ఉండదు, పేరెంట్స్ కూడా ఉండదు. మరి పేరెంట్స్ మీ మీదనే ఎందుకు ఈ అభియోగం మోపుతున్నారు మేడం? తెలియదు సార్. ఇంకా మా మీద అంటే ఇక సార్ అట్లా అంటే సార్ ఏమన్నా వ్యక్తిగతంగా వాళ్ళకి ఏమన్నా అట్లా ఏమన్నా ఉందా? మీ దృష్టికి ఏమన్నా అట్లా వచ్చిందా? నాకైతే ఇంతవరకు అయితే రాలేదు సార్. ఓకే మేడం, థ్యాంక్ యూ. అది కొంచెం